గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో అశ్వమేధ యాగమునకు సన్నాహములు. దశరథుడు సపరివారంగా యజ్ఞశాలలో ప్రవేశించి దీక్షను గైకొనుట గురించి చెప్పుకుంటున్నాం. యజ్ఞాశ్వమును వదిలిన 1 సంవత్సరం తరువాత మరలా వసంత ఋతువు ప్రారంభమాయెను. అంతవరకును యజ్ఞమునకు ముందు నిర్వహింపవలసిన విధులన్నింటినీ దశరథుడు పూర్తి చేసెను. పిదప కార్యదక్షుడైన ఆ మహారాజు సంతానార్థము యజ్ఞము చేయుటకై యాగశాలలో ప్రవేశించెను. ఆ రాజు వశిష్ఠ మహర్షికి అభివాదమునర్చి విధి విధానముగా ఆయనకు పూజలు సరిపెను. పిమ్మట ఆ విప్రోత్తమునితో సవినయముగా ఇట్లు పలికెను. ఓ బ్రహ్మర్షి, మాకు సంతానమును ప్రసాదించునట్టి యజ్ఞమును విద్యుక్తముగా నిర్వహింపజేయుడు. రాక్షసులచే విఘ్నములు కలుగకుండునట్లుగా ఎట్టి లోపము లేకుండునట్లుగా చూడగలరు. పూజ్యులైన మీరు మాకు ఆప్తమిత్రులు, శ్రేయోభిలాషులు, ఋషిసత్తములు, అంతేగాదు పరమ గురువులు కావున ఈ యజ్ఞ నిర్వహణ భారము అంతయును మీదే. అంతటా ఆ వశిష్ఠ మహాముని మహారాజుతో, అట్లే మీరు కోరిన రీతిగానే యజ్ఞ కార్యములన్నింటినీ నిర్వహించెదను అని నుడివెను. పిమ్మట వశిష్ఠుడు యజ్ఞ కర్మల యందు రాజుచే నియుక్తులైన బ్రాహ్మణోత్తములను, వాస్తు శాస్త్రమునందు సమర్థులైన వారిని, ధార్మికోత్తములైన పెద్దలను, యజ్ఞ పరిసమాప్తి వరకు కార్యనిర్వహణలో నిమగ్నులై యుండు వారిని, ఇటుకలు మున్నగు వాటిని సిద్ధపరచు వారిని, శృక్స్రువాది ఉపకరణములను చెయ్యి వడ్రంగులను, బావులను త్రవ్వు వారిని, లేఖకులను, శిల్పులను, చిత్రకారులను, రసభావములను చక్కగా అభినయించు నటులను, నర్తకులను, సచ్చరిత్ర గల శాస్త్రజ్ఞులను, శాస్త్రములలోను అనుభవమునందును ఆరితేరిన వారిని పిలిపించి వారితో ఇట్లనెను. మీరందరూ రాజాజ్ఞను శిరసా వహించి యజ్ఞ కార్యములలో నిమగ్నులు కండు. వేల కొలది ఇటుకలను వెంటనే తెప్పింపుడు. యజ్ఞమునకు వచ్చెడి రాజులకై మిక్కిలి ఎత్తైన విశాలమైన భవనములను నిర్మింపుడు. బ్రాహ్మణులకై 100ల కొలది చక్కని గృహములను ఏర్పరచుడు. అవి గాలులకును వానలకును తట్టుకొనున్నట్టు దృఢముగా ఉండవలెను. అందు వివిధములైన భక్ష్యాన్న పానములను సమకూర్పుడు. అట్లే పురజనులకును జానపదులకును నివాస యోగ్యమైన గృహములను నిర్మించి అనేక విధములైన తినుబండారములను, సర్వ సౌకర్యములను విస్తారముగా సమకూర్పవలెను. ఏ మాత్రము అనాదరమును చూపగా మర్యాదగా వారికి భోజన సత్కారములు చేయవలెను. అన్ని వర్ణముల వారికి తగు విధముగా ఆదర సత్కారములు చేయవలెను. కామ క్రోధములకు లోనై ఎవ్వరిని చిన్నబుచ్చరాదు. యజ్ఞములకు సంబంధించిన పనులలో నిరతులైన శిల్పులను తదితరులను వయస్సును అర్హతలను పాటించుచు గౌరవింపవలెను. వారిని అందరినీ ధనముతో మృష్టాన్న భోజనములతో సంతృప్తి పరచవలెను. అన్ని కార్యములను చక్కగా అనుష్ఠింపవలెను. ఈ విషయమునందును ఎట్టి లోపము రారాదు. మరొక్క మాట, ఈ పనులను అన్నింటినీ మీరందరూ నిండు మనస్సుతో ప్రేమతో ఆచరింపుడు. వారందరూ కలిసి ముక్త కంఠముతో వశిష్ఠునితో ఇట్లు పలికిరి. ఇంతవరకును ఎట్టి లోటును రానీయక మీ ఆదేశముల ప్రకారమే చేసితిమి. ఇక మీదట కూడా మీ ఆజ్ఞలను ఏ లోపము వాటిల్లకుండా పాటించెదము. పిమ్మట వశిష్ఠ మహర్షి సుమంత్రుని పిలిపించి ఇట్లు పలికెను. ఈ భూమండలమునకు గల ధార్మికులైన రాజులను, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను ఆహ్వానింపుము. అన్ని దేశముల నుండి జనులను సాదరముగా ఆహ్వానింపుము. మిథిలాధిపతి అయిన జనక మహారాజు సూర్యుడు, సత్యసంధుడు, సర్వశాస్త్రముల యందును వేదములలోను నిష్ఠాగరిష్ఠుడు, మహాపురుషుడు కనుక స్వయముగా వెళ్లి ఆయనను సగౌరవంగా ఆహ్వానింపుము. ఇంతకు ముందు ఆయనతో గల అనుబంధమును బట్టి మొట్టమొదట ఆయనను గూర్చి తెలుపుచుంటిని. అట్లే సంతతము మధుర భాషయు రాజుగారికి ఆప్తమిత్రుడును అయిన కాశీరాజును స్వయంగా పిలువుము. పరమధార్మికుడును పెద్దవాడగు రాజుగారికి మామయు అయిన కేకయ రాజును ఆయన సుతుని స్వయముగా ఆహ్వానింపుము. అంగదేశాధిపతియు సత్పురుషుడును పూజ్యుడును గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడును దశరథునకు మిత్రుడు అయిన రోమపాదుని సాదరముగా ఆహ్వానింపుము. ప్రాచీనులైన సింధు, సౌవీర, సౌరాష్ట్ర దేశాధిపతులను, దక్షిణ దేశముల ప్రభువులను అందరినీ దూతల ద్వారా ఆహ్వానింపుము. ఇంకను ఈ భూమండలమున దశరథునకు మిత్రులైన రాజులను అందరినీ పరివారములతో బంధువులతో కూడి వచ్చునట్లు వీలైనంత త్వరగా ఆహ్వానింపుము.
వశిష్ఠుని ఆదేశమును అనుసరించి సుమంత్రుడు సమస్త రాజులను ఆహ్వానించుటకై ఆంతరంగికులైన పురుషులను వెంటనే ఆయా దేశములకు పంపెను. బుద్ధిశాలి అయిన సుమంత్రుడు వశిష్ఠ మహర్షి ప్రత్యేకంగా పేర్కొన్న మహీపాలురను అందరినీ ఆయన సూచన మేరకు స్వయముగా తీసుకుని వచ్చుటకై వెంటనే బయలుదేరెను. యజ్ఞమునకు సంబంధించిన పనులు నిర్వహించేడి వారందరూ శిల్పకారాదులు అంతవరకును తాము పూర్తి చేసిన కార్యములను అన్నింటినీ గూర్చి ధీశాలి అయిన వశిష్ఠమునికి నివేదించిరి. అందులకు ఆ విప్రోత్తముడు సంతుష్టుడై వారందరితో ఇట్లు పలికెను. ఎవ్వరికైనను ఏదైనను ఇచ్చినప్పుడు అనాదరము చూపరాదు, పరిహాసము చేయరాదు. చులకన భావముతో చేసిన దానము వలన దాతకు హాని కలుగును. ఇందులకు సందేహము లేదు. అంతట కొన్ని దినముల పిమ్మట రాజులందరూ శ్రేష్టములైన రత్నములను, మణులను, ముత్యములను, పగడములను, అమూల్యములైన వస్త్రాభరణములను, చందనాది పరిమళ ద్రవ్యములను దశరథ మహారాజునకు కానుకలుగా ఇచ్చుటకై తీసుకుని వచ్చిరి. వశిష్ఠుడు రాజుల రాకకు సంతుష్టుడై దశరథునితో ఇట్లు పలికెను. ఓ మహారాజా, మీ ఆహ్వానమును అనుసరించి రాజులు అందరూ చేసిరి. ఆ మహారాజులందరికీ తగిన రీతిగా అతిథి సత్కారములు జరిపితిరి. భక్తులైన కార్యకర్తలను యజ్ఞమునకు అవసరమైన సమస్త వస్తువులను సమకూర్చిరి. తీసుకుని రాబడిన ఆ యజ్ఞోపకరణములన్నీయును యాగశాలలో తగిన ప్రదేశములలో ఉంచబడినవి. సమీపముననే ఉన్న ఈ శాలకు యజ్ఞమును ఆచరించుటకై విచ్చేయుడు. ఓ రాజేంద్ర, సంకల్ప మాత్రమున అతి శీఘ్రంగా నిర్వచింపబడిన ఈ శాలను తిలకింపుడు. ఋష్యశృంగ వశిష్ఠుల ఆదేశానుసారము మంగళకరమైన తిదివార నక్షత్రములతో కూడిన సంహూర్తమున దశరథ మహారాజు శంఖదుందుబి మృదంగాది మంగళ వాద్యములు ప్రోగుచుండగా వేద పండితుల స్వస్తి వాచనాలతో రాజభవనము నుండి యజ్ఞశాలకు బయలుదేరిను. అంతట వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములెల్లరను ఋష్యశృంగుని ముందుంచుకొని యజ్ఞవాటికకు చేరిరి. పిమ్మట యజ్ఞకర్త అయిన దశరథుడు, ఋత్విక్కులు మొదలగు వారందరూ శాస్త్రోక్తముగా యథాక్రమముగా యజ్ఞకర్మలను ఆరంభించిరి. సకలైశ్వర్య సంపన్నుడైన దశరథ మహారాజు ధర్మపత్నులతో కూడి యజ్ఞవాటికను ప్రవేశించెను. పిమ్మట అతడు శాస్త్ర ప్రకారము విధి విధానముగా యజ్ఞ దీక్షను స్వీకరించెను. యజ్ఞాశ్వమును విడిచిపెట్టిన పిమ్మట అది 1 సంవత్సర కాలమునకు తిరిగి వచ్చెను. అనంతరము సరయూ నదికి ఉత్తర తీరమున రాజు యజ్ఞమును ప్రారంభించెను. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విజనుగా చేసుకుని బ్రహ్మస్థానమున ఆయనను ఆసీనుని గావించి ఆయన పర్యవేక్షణ ద్విజోత్తములు ప్రజ్ఞాశాలి అయిన దశరథుని అశ్వమేధ యాగమునకు సంబంధించిన కార్యక్రమలను నిర్వర్తింపసాగిరి. వేదముల యందును వేదార్థముల యందును ఆదితేరిన ఋత్విజులు విద్యుక్తముగా యజ్ఞ విధులను ఆచరించుచుండిరి. వేదోక్త రీతిగా మీమాంస శాస్త్రమును కల్పసూత్రములను అనుసరించి వారు యజ్ఞ కార్యములను నిర్వహించుచుండిరి. ఋత్విజులు ప్రవర్గ్య బ్రాహ్మణమును చెప్పబడిన ప్రవర్గ్య కర్మలను అట్లే ఉపసదము అను ఇష్టి కార్యములను వేద మీమాంస కల్పసూత్రములను అనుసరించి ఆచరించిరి. ఇంకను ఉపదేశ శాస్త్రముల కంటే అధికమైన అతిదేశ శాస్త్రము వలన లభ్యమైన సమస్త కర్మలను శాస్త్రోక్తముగా నిర్వహించిరి. ఆ ఋత్విజులెల్లరూ మిక్కిలి సంతోషముతో విద్యుక్తముగా బహిష్వమానాది సూక్తములతో ఆయా కర్మాధిష్టాన దేవతలను పూజించిరి. పిమ్మట వారు ప్రవర్గ్య ఉపసదన కార్యముల ముగింపు సమయమున ప్రాతఃసవన, మాధ్యందిన సవన, తృతీయ సవన కర్మలను అనుష్ఠించిరి. ఇంద్రునకు విద్యుక్తములైన హవిస్సులు సమర్పింపబడినవి. సోమలతను కల్వమునందుంచి దానికి నలుదిక్కిల బ్రహ్మ ఆధ్వర్యవు, హోత, ఉద్గాత అను 4 ఋత్విజులను చేరి మంత్రములను పఠించుచు సోమరసమును సిద్ధపరిచిరి. పిమ్మట యథాక్రమంగా మాధ్యందిన సవనమును ఆచరింపబడెను. అట్లే మిక్కిలి ధర్మాత్ముడైన దశరథుని తృతీయ సవనమును కూడా ఆ బ్రాహ్మణోత్తమ శాస్త్రోక్తముగా ఆచరించిరి. ఆ యజ్ఞ కార్యములలో ఏ హోమము విడిచిపెట్టబడలేదు. ఒక హోమమునకు మారుగా మరి ఒక హోమము చేయుట జరగలేదు. హోమ ప్రక్రియలో ఏమాత్రము దొసగలు దొర్లలేదు. హోమాధికము అంతయు మంత్రపూర్వకంగా నిర్విఘ్నముగా ఆచరింపబడినది. ఆ యజ్ఞము జరిగిన దినములలో అచట ఆకలి దప్పులతో బాధపడిన వారు లేనే లేరు.
అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడును విద్వాంసుడే.